और चमक चमक चाम చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రో హొయ్యా छनक छनक चाम पटको पटको చంపెదరువులే వెయ్యా అబ్బా కొత్త లాడ్జా అదిరింది. లాడ్జ్ కాదా ఇది, మా ఇల్లే. మీ ఇల్లా? ఆ. మీ ఇంట్లో మీ ఆవిడ లేదా? ఇంట్లో నాగపాముని పెట్టుకొని కట్ల పాముని ఎవరన్నా తీసుకొస్తారే? ఇంకో విషయం తెలుసా, మావిడ నా మాట వినలేదనుకో మావిడే కొడతా, మావిడ నా మాట వినలేదనుకో మావిడే కొడతా. 2 సార్లు మీ ఆవిడ ఎందుకు? రెండిట్లో వినలేదనే ఉందిగా. మాయల మరాఠీ. ఏం మరాటే, నువ్వు అంతా ఈజీకి ఫ్లాట్ అయ్యా, మాదాపూర్ ఫ్లాట్ అమ్మితే కానీ నువ్వు ఫ్లాట్ అవ్వాలా? మేము మీకు అంత ఈజీగా ఫ్లాట్ అయ్యామనుకోండి, ఆ. మా జీవితాన్ని ఫ్లాట్ కన్ఫర్మ్ చేసేస్తారు. అవునా కాదా? అవునా కాదా? అవునా? ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే కాల ఎవరు ఆవిడ? నాగపాము. అర్థమైంది మీ ఆవిడని. ఇప్పుడు ఇక్కడ ఉన్న కట్లపాం పరిస్థితి ఏంటి? నా ఎదురుగా వచ్చిందేంటి? నీకు వాసిపోద్ది. ఇప్పుడు మీ ఎదురుగా వచ్చిందేంటి? నాకు వాసిపోద్ది. ఎవరు ఆవిడ? నువ్వు ఊరికెళ్ళావు కదా, దాన్ని ఇంట్లో తీసుకొచ్చి బెల్లి డాన్స్ చేయిస్తున్నాను. లేకపోతే ఏంటి, ఫ్రెండే. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం మీద చేసి మాట్లాడతారా? మనం ఇంత క్లోజ్ గా ఉంటే అది అలా అడుగుతాను నేను అన్నానా? నాకెప్పుడు అన్నారు? అన్నారు ఇందాకే అన్నారు, నేను మర్చిపోయినబ్బా. సారీ అండి, అనవసరంగా మీ ఫ్రెండ్షిప్ ని అపార్థం చేసుకున్నా. నమస్కారం అండి. నమస్కారం. కన్ఫర్మ్ అండి, మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న కన్ఫర్మ్ అయింది. అది కన్ఫర్మ్ చేసుకుంటుంది నేను అన్నానా? ఎప్పుడు అన్నారు? ఇందాకే అన్నారు, అసలే మర్చిపోయింది సుమా. ఏమండి, నేను టీ తీసుకొస్తా. అలాగే తీసుకురా. ఇంట్లో మీ ఆవిడ నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను. ఎందుకు అలా అరుస్తావు? దానిలో పడుకున్నారేంటి మరి? మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడ పడుకునే వాళ్ళం? ఎప్పుడు మనం రెగ్యులర్ గా లాడ్జ్లోనే కదా పడుకుంటా. చిన్నప్పుడు మా ఇంట్లో 10 బెడ్లున్నా మీ ఇంట్లో వచ్చి నేను ఎక్కడ పడుకునేవాడిని? ఇప్పుడు ఎక్కడ పడుకున్నానే? దానిలో పడుకున్నారు. సరిపోయిందిగా. సరిపోవడం ఏంటి? ఇప్పుడు దాని వల్ల నేను పడుకోలేదనుకో, వీడు ఫ్రెండ్ అయిపోతే మారిపోయాడు అని అది అనుకుంటానా లేదా? ఏంటి చేతిలో? టీ. నాకు టీ తాగను, నేను కాఫీ తాగను. కాఫీ తీసుకురాపో. ఎక్కడికి చెప్తారా? ఏరి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఏమండి ఏమండి ఆ! ఏం చేస్తున్నారండి? దొంగ పోలీస్ ఆడుకుంటున్నా. ముందు తలుపు తీయండి, బయటికి రండి. ఏంటే ఏం చేస్తున్నారు లోపల? దొంగ పోలీస్ ఆడుకుంటున్నామే. దొంగ పోలీసు రూమ్ లో ఆడడం ఏంటి? ఇక్కడ బయట ఆడాలి కదా. పూజ, మనం చిన్నప్పుడు దొంగ పోలీస్ ఎక్కడ ఆడేవాళ్ళం? మా రూమ్ లో ఆడేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఆడుతున్నానే? మన రూమ్ లో. సరిపోయిందిగా. సరిపోవడం ఏంటి? ఆయన తల పెట్టుకొని గొల్లెం పెట్టుకోవడం ఏంటండి? పొలం పెట్టకపోతే పోలీసు వాళ్ళు పట్టుకోరా? ఇప్పుడు ఏంటి చేతిలో? అది కాఫీ. నేను కాఫీ తాగను, టీ తీసుకురాపో. ఏమండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఏమండి ఎక్కడున్నారండి? దగ్గర ఉన్నావులే. ఎక్కడ ఉన్నారు? బయటికి రండి. ఏంటి సోఫా వెనకాల ఏం చేస్తున్నారు? 2 రూపాయలు పడిపోతే వెతుకుతున్నానే. అది ఎక్కడుంది? ఇది కూడా ఇదే వెతుకుతుంది, ఇక్కడే ఉంది. బయటికి రండి ముందు. 2 రూపాయలు దొరికిన తర్వాత వస్తాం. ముందు బయటికి రండి. ఒక దగ్గర ఉండరా మీరు? చిన్నప్పుడే ఒక దగ్గర ఉండలేదు, పెద్ద అంతరం ఎక్కడ ఎలా ఉంటామే? ఏంటది? కాఫీ టీ. 2 తెచ్చేసిందా? నేను కాఫీ టీ తాగను. మరి ఏం తాగుతారు? జ్యూస్ తాగుతాను. ఏమండి కాలుకేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలుకేస్తారు. తాళి ప్రతివాడు అలానే వేస్తాడు. వెళ్ళి తీసుకురాపో. ఏమండి ఏ జ్యూస్ కావాలి? ఏదో ఒకటి పట్టుకురా. మాటికి జ్యూస్ పిండుతున్నావు కదా నాది నువ్వు. పూజ తూ ఘర్ జా, मैं फोन करता हूँ जब तू आजा, जब बजाएंगे बाजा. పిల్లలు ఏంటో ఏమీ అర్థం కారు. సడన్ గా వస్తారు, ఒక ఫోన్ చేయరు, అంతా ఇంట్లో ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తుంటారు. శ్యామలా శ్యామలా శ్యామలా, హే శ్రీరామ్ మనోజ్ సతీష్. ఎవరా దరిద్రులారా, మామిడి పట్టుకుంటారు? ఎవరా మీరందరూ? నా ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. బ్రిడ్జ్ మీద ఎక్కినట్టు ఎక్కుతున్నారు దరిద్రులు 4 నీ మీద. మాది షేక్ అండ్ ఇచ్చే ఫ్రెండ్షిప్ కాదు, షేక్ చేసే ఫ్రెండ్షిప్. ప్లే స్కూల్ నుండి PhD వరకు ఒకటే కంచం, ఒకటే మంచం.
నాటకాలతో దాన్ని ఊపిరాడరా చచ్చిపోతురా అది దరిద్రులారా. చిన్నప్పుడు అందరు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు, పెద్ద అయ్యాక మారిపోతుంటారు. అలా మారిపోవద్దనే మేము చిన్నప్పుడు ఒట్టేసుకున్నాం. అది నా డైలాగ్ కదే. మాది కూడా అదే డైలాగ్. లోపటెళ్ళు. అరే దరిద్రులా ఇక్కడ వచ్చి కూర్చోండి. బ్రదర్, ఒక ఇంటికి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలో ఉండాలి. అర్థమైందా? పక్కన మొగుళ్ళు ఉంటారు బ్రదర్, హట్ అవుతారు, చూసుకోవాలి అవన్నీ. అర్థమైందా? అరే అంతా కూడా పకోడీరా. దరిద్రులా చికెన్ షాప్ దగ్గర బొక్కల కోసం కుక్కలు పడతాయి చూడు, అలా పడతారంటే పకోడీ కోసం. పకోడీ ఎప్పుడు తినలేదా? ఏమండి, మేము చిన్నప్పటి నుంచి ఏది తిన్నా ఏది తాగని ఇలానే మీద పడుకుంటూ దొర్లుకుంటూ తింటాము. నువ్వు లోపలికి వెళ్ళు. అరే ఇక్కడ రండి. ఏం ఫ్రెండ్స్ రా మీరందరూ, కూర్చోండి. ఏం చేస్తారా మీరు నలుగురు? ఏం చెయ్యం, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఒరే కూల్ డ్రింక్ రా. ఒక్క కూల్ డ్రింక్ లో 2 స్టార్లు పెడితే తాగతాం చూసాను రా. ఒక్క కూల్ డ్రింక్ 5 స్టార్లు పెట్టడం తాగడం ఏంట్రా, మరి టూ మచ్ రా ఇది. మేము చిన్నప్పటి నుంచి ఏది తిన్నా ఏది తాగినా ఇలానే పంచుకుంటాం. మెంటల్ దానా, ఇది పంచుకున్నట్లేదు. జనాలు ఎవరో చూస్తే ఈ నలుగురు నిన్ను ఉంచుకున్నట్టుంది. చిన్నప్పటి నుంచి మా ఊర్లో అందరు ఇలానే అనేవారు. అలా ఉంటే అలానే అంటారు మరి దరిద్రులారా. సోఫా మీద కూర్చోండి రా, ఏదైనా తినాలంటే కుక్కలాగా పరిగెత్తకండి, తెచ్చిస్తుంది. అర్థమైందా? ఇల్లు బాగా కట్టింది రా. అది కట్టలే, ఇల్లు తాపి మేస్త్రి కట్టాడు. ఏ భయ్యా పనిచేశాడు. నేను పనిచేస్తే మామిడి పట్టుకుంటారంట మీరు. మాకు ఫ్రెండ్ ఎవరు? మావిడ. కౌగిలించుకోవాల్సింది ఎవరు? చెప్పు గుద్దేమనుకుంటు నాటకాలు చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళు పగిలిపోద్దేమనుకుంటున్నారు. అరే దొంగ పోలీసు రా. నీకు దండం పెడతా, డోర్ తీయ్. ఏం చేస్తున్నారు లోపల? దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నాం అండి. నీకు దండం పెడతా, డోర్ తీవే. 2 నిమిషాలు ఆగండి. నాకు అర్థమైంది, నీకు దండం పెడతా, జీవితంలో ఫ్రెండ్ అని ఎవరిని ఇంటికి తీసుకురానే, నీకు డోర్ తీవే. తెలివితేటలు మీకే కాదు మాకు ఉంటాయి. అరే మీరు వెళ్ళిపోండి రా. ఫ్రెండ్షిప్ మీతో ఫ్రెండ్షిప్ ఏంటారు నాకు దరిద్రులారా. ఫోన్ మళ్ళీ వచ్చింది. ఇక నుంచి నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఓన్లీ ఫ్యామిలీస్. ఓకే ఓకే రాజా, నేనే టెస్ట్ చేశాను. మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరో. రోజా గారు ఎంజాయ్ చేశారు కదా లాస్ట్ మంచ్ ని. ఐ న్యూ ఇట్. మంచి మెసేజ్. సో భార్యను బాగా చూసుకోండి, ప్రేమగా చూసుకోండి. టూ గుడ్. నాగబాబు సార్, బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది సార్. గుడ్ చంద్ర. థ్యాంక్ యూ సో మచ్ అమల్ చంద్ర అండ్ టీమ్. థ్యాంక్ యూ. గాలి వానలో వాన నీటిలో ప్రయాణం. ఆ దరిద్రుడు 3 రూపాయల చిల్లర కోసం మా ఆవిడనే తీసుకెళ్లిపోయాడు. 3 రూపాయలు చిల్లర లేవంట, కొద్దిగా ఎలా? అరే 3 రూపాయలు ఏముందండి, ఏం పర్లేదు, ఉంచుకోండి, నేను వెళ్ళొస్తాను. మీ 3 రూపాయలు నేనెందుకు ఉంచుకుంటానండి? పరుల సొమ్ము పాము వంటిది. రుద్రా, ఏమండి నువ్వు ఎక్కడేం చేస్తున్నావే? అబ్బాయి ఏం లేదండి, బస్ ఎక్కితే టికెట్ ఇచ్చే కండక్టర్ చిల్లర లేదని చెప్పి నాకు ఆయన కలిపి 100 రూపాయలు ఇచ్చాడండి. ఆయన నాకు 20 రూపాయలు ఇచ్చేసాడు, ఇంకా 3 రూపాయలు ఇచ్చేది ఉంది, అందుకే ఇక్కడ ఉన్నానండి. ఆర్టిస్ట్ బస్ ఎక్కింది ఎవరు? మా ఆవిడ. నేను చిల్లర ఇవ్వాల్సింది ఎవరికి? మా ఆవిడకి. మరి మధ్యలో నువ్వెవడివి? మా ఆవిడకి నేను మొగుడిని. ఇంటి దగ్గర, చిల్లర దగ్గర కాదు. నా పిల్ల నన్ను కాకుండా చేస్తావు కదా, ఇప్పుడు నీ సంగతి. నేనేమన్నా తప్పు చేస్తున్నానండి? తప్పంటే మీరు కూడా చిల్లర కోసం ఇక్కడ ఆరాటపడుతున్నారు. ఆ విషయం మీ ఆయనకి ఎందుకంటే అర్థం కాదు. 5 సంవత్సరాలు అయింది మా ఆవిడని ఎదుగుతూనే ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో వాడికి 3 రూపాయలు చిల్లర దొరకలేదా? మా ఆవిడ ఎలా ఉందో, ఎక్కడుందో. ఏంటి బస్ కోసం వెయిట్ చేస్తున్నావా? చిల్లర తీసుకొని ఎక్కు. చూస్తున్నావుగా నా పరిస్థితి. హలో, ఏంటి పంజాగుట్లో మా ఆవిడ కనిపించిందా? ఒక్కరోజు వస్తున్నాను, అక్కడే ఉండు. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మండల మేడకు సాకారం. మృదులా, నేనేమన్నా తప్పు చేశానా?
మీరు మంచితనానికి ఒక రూపం అండి, మీ మంచితనానికి వీడి మరో రూపం అండి. కదా నా మంచితనాన్ని ఏముంది మృదుల? ఆ రోజు కండక్టర్ మా చిల్లర కోసం మన ఇద్దరిని ముడిపెట్టకపోతే ఈ రోజు వీడికి ఓ మంచి అమ్మ దొరికేదే కాదు. కానీ దేవుడు భలే గమ్మత్తున్నాడు మృదుల, అన్ని గమ్మత్ పనులు చేస్తుంటాడు. ఏంటో ఏంటన్నా? నేను పెద్ద కాలేజ్ కి ఆర్టీసీ బస్ లోనే వెళ్తాను. చూసారా? వద్దు నాన్న, మన కార్ అందుకే కార్లో వెళ్తులే. లేదు నేను ఆర్టీసీ బస్ లోనే. వద్దా నాన్న? ఏడుస్తుండగా పిల్లాడు ఆర్టీసీ బస్సుని పంపిస్తామని చెప్పండి. కొన్ని అరాచక పనులు మనం చేస్తేనే బాగుంటాయి, పిల్లలు చేస్తే ఇబ్బందిగా ఉంటాయి. సర్లే పంపిస్తాలే. దరిద్రుడా, వేరేషన్ ఒకటి పో, ఇంట్లో ఇలా ఆడుకోపో. ఇంట్లో ఇలా ఆడుకోనా? ఆర్టీసీ బస్. నువ్వు ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టావో ఈ ఇల్లు రూపురేఖలే మారిపోయాయి. ఎవడరా నువ్వు నా ఇంటికి వచ్చి నాకెదురు మాట్లాడుతున్నావు? నన్ను గుర్తుపట్టలేదురా నువ్వు? 5 సంవత్సరాల క్రితం 3 రూపాయల చిల్లర కోసం నా పెళ్ళాన్ని తీసుకెళ్ళావు కదరా ఆడి మొగుణ్ణి. ఏమండి మీరా? గడ్డం వచ్చిందిగా గుర్తుపట్టలేకపోయాను. వాడిని తీసుకెళ్తే గడ్డం పెరగపోతే గడ్డి పెరుగుతుందేరే. సరేగా ఎందుకు వచ్చావు? ఏమన్నారా? ఎందుకు వచ్చావు? ఆ కొచ్చినేట్రా, అసలు నువ్వు మనిషివేనారా? 3 రూపాయల చిల్లర కోసం 3 ముళ్ళ మా బంధాన్ని తెగ్గొట్టేశావు కదరా మూర్ఖుడా. ఇదిగో 5 సంవత్సరాల నుంచి నీ కోసం ఈ చిల్లర పట్టుకొని తిరుగుతున్నా. ఇదిగో నీ చిల్లర, ఓకేనా? దాముదులు వెళ్దాం. ఒక్క నిమిషం బ్రదర్, వీడు మళ్ళీ చెయ్యి అడ్డం పెట్టాడేంటి? అతని కాలు కడుక్కోవడం నీళ్ళు. బొంగులది నేను నీ మర్యాద కోసం రాలేదు, నా పెళ్ళం కోసం వచ్చా. మృదులా రా. మృదులా, అతనికి తాగడానికి కొద్దిగా నీళ్ళు, మంచి నీళ్ళు. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందరా? తెలుసు బ్రదర్, చేస్తున్నాను. అతిథులకు మర్యాద చేస్తున్నాను బ్రదర్. నీళ్ళు తాగు, గొంతు ఎండిపోయినట్టు. 5 సంవత్సరాల ముందు అది వెళ్ళిపోయినప్పుడే గొంతు ఎండిపోయింది, ఇప్పుడు కొత్తగా ఎండిపోవడానికి లేదు. మృదులా నీళ్ళు తాగు బ్రదర్, ముందు మాట్లాడుకుందాం. నీళ్ళు తాగు. నేను తాగాలి అంతే కదా? మమ్మీయా? ఎవడు? జగపతి బాబు. జగత్ బాబా, సోమన్ బాబా, నాగ బాబా అని అడగట్లేదు. ఎవడి బాబీడు? మా బాబు. ఈ ఘోరాన్ని నేను చూడలేదు. కాదండి, జాబు మొక్కందారా. ఏరా 3 రూపాయలు చిల్లరించి పంపిస్తానని చెప్పి చిల్లరని ఇస్తావరా? మీరు అపార్థం చేసుకుంటారండి. వాడు మా ఇద్దరికి పుట్టిన బాబు కాదు. మరి మీ ఇద్దరికి పుట్టిన కాకపోతే గాలంచి ఊడిపడ్డారా లేకపోతే ఆకలి చెగురుకుంటూ వచ్చారా? ముందు వింటారా వినరా? బాబు పుట్టంగానే వాళ్ళ ఆవిడ చనిపోయిందండి. వాళ్ళిద్దరికి పుట్టిన బాబు మా ఇద్దరికి పుట్టిన బాబు కాదు. మీ ఇద్దరి ప్రభావం వల్ల పుట్టిన బాబు కాదా? కాదండి. ఒట్టు ఒట్టు. అమ్మయ్యా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండకూడదు. దా వెళ్దాం. నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది విన్ను, నువ్వు చెప్పేది నేను అస్సలు విన్ను. నువ్వు మాటల మాంత్రికుడు వరా నువ్వు? నా గురించి నీకు తెలియదు ఏమనుకుంటున్నావు? రావేని వెళ్దాం. మృదులా నువ్వు అలా పిలవకురా. నువ్వు అలా పిలిస్తే నేను వెళ్ళలేనురా. అనుకున్నా ఇంకా ఏ కనెక్షన్ లేదేటో, దరిద్రుడు పెట్టలేదేటో అనుకున్నా. అప్పుడు 3 రూపాయలు చిల్లరతో బ్లాక్ మెయిల్ చేసావు, ఇప్పుడు ఏమొచ్చి ఈ పిల్లడితో లాక్ చేస్తున్నావురా నువ్వు? ఎందుకురా ఎమ్మంటే నీకు అంత పిచ్చి? నువ్వంటే ఈడికి పిచ్చి కాదే, నువ్వంటే అల్లాడకి పిచ్చి. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? ఏం మాట్లాడుతున్నా అడుగుతున్నా. చిల్డ్రన్ మధ్యలో పోయి చీప్ ట్రిక్లు ప్లే చేసేలా కనిపిస్తున్నాను బ్రదర్. నువ్వు పెద్ద ఆదర్శ పురుషుడు. మరి అది కాదండి. మొగుడు మీద తప్పించి ప్రతి ఒక్కరి మీద దారి కలుగుద్ది. రా వెళ్దాం. రాను మృదులా, ఒక్క మాట ఆగు. ఏంటా మాట? ఆ చింటూ ఏదో టాటా చెప్తాడంట నీకు. బొంగుల టాట చెప్పరా. ఊపించాలి పదా. మృదులా, ఒక్క మాట. అన్ని ఒకసారి చెప్తావచ్చుగా. విలువైన మాటలు అన్ని ఒకేసారి చెప్పకూడదు బ్రదర్, ఒక్కొక్కడికి చెప్తేనే దానికి విలువ. పెద్ద పోయిటలు చెప్తా కానీ అసలు ఏమనుకుంటున్నా చెప్పు. చింటూ ఏదో చెప్తా అన్నాడు. ఏట్రా ఏదో నువ్వు హ్యాపీగా ఉంటే చాలు మృదుల. నువ్వు మమ్మల్ని వదిలేస్తే మేము హ్యాపీగానే ఉంటావురా. దరిద్రుడు ఏదో వాడి పిల్లాన్ని ఏదో నాకు ఇచ్చినట్టు ఎలా ఫీల్ అవుతున్నాడు చూడు. దరిద్రుడు. పదే ఇంటికి వెళ్దాం. అరే చింటూ, కొంతమంది మన లైఫ్ లో ఎందుకు వస్తారో ఎందుకు వెళ్ళిపోతారో ఏమి అర్థం కాదురా చింటూ. తారా పడుకుందాం.
పడుకుందాం దా. నిద్ర పట్టి చావట్లే. అరే చింటూ లేరా, లే. నిద్ర నాకు రావట్లే. నిద్ర వస్తుంది. నాకు రావట్లే ఇక్కడ లే. చెప్తాను పదా. ఎక్కడికో చెప్పు ముందు. నీకు ఇన్ని చాక్లెట్ కొనిస్తాను ఓకేనా? ఒట్టు. దరిద్రుడు. అన్ని నా బ్లాక్ మెయిల్ బుద్ధులే వచ్చాయి దరిద్రుడు. ఒట్టు ఓకేనా? సరే పద. సరే పద. తీసుకో. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా మాటే లేకుండా నువ్వే మాయం. ఏంటి బ్రదర్? ఓ కింద నుంచి చూస్తున్నా పిల్లని తీసుకొచ్చి నీ ఇంటి ముందు నేను పెట్టినట్టు. పిల్లోడు ఎలా వచ్చాడ్రా? అందువేళ అలా వెళ్తుంటే ఒకసారి చూస్తా అంటే చూడమని పంపించా. ఏమండి? ఒరే దరిద్రుడా! ముందు కాదురా నన్ను! బాబు లేకుండా నేను ఉండలేనండి. ఒలే పిచ్చిదానా, వాడిని బాబుని అడ్డం పెట్టుకొని నేను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడే, నీకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతాం బ్రదర్? నాకు ఈమెయిల్ చేయడమే రాదు, బ్లాక్ మెయిల్ ఎలా చేస్తాను నేను? జీమెయిల్ కానివ్వండి ఏమైనా కానివ్వండి, నేను ఫీమేల్ గా చెప్తున్నాను. ఈ జన్మకు ఈ బాబుకి నా జీవితం అంకితం. బాబుని కౌగిలించుకున్నావేంటి? మృదులా మృదులా, ఈ జన్మకు నన్ను క్షమించండి మృదులా. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురము ₹3 చిల్లర అయితే 5 సంవత్సరాలు తిరిగి ఎలవలా తీసుకొచ్చాను. ఇప్పుడు ఆడు చిల్లరంతో లాక్ చేశాడు. అది లేకుండా చిల్లరని ఎలా తీసుకురాగలను నేను? మృదులా అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. నీ పాత స్కిట్ ఇంకా మైండ్ లో ఇంకా అలాగే ఉంది, దానివల్ల ఎక్కువ కనెక్ట్ అయ్యాను. మొత్తం నలుగురు బాగా చేశారు స్కిట్ లో. ఆర్టిస్ట్ చాలా చాలా సినిమా చేశారు. అదే చూసినట్టుంది, ఏదో గుర్తురాట్లేదు కానీ పర్టికులర్ సినిమా. ఏ సినిమా చేసావు? బ్రూస్ లీలో చేశాను. బ్రూస్లీలో చేసావు, చిన్నప్పుడు చరణ్ క్యారెక్టర్ చేసావా? మంచి స్కిట్ చేశారు. స్కిట్ దీనికి ఎండ్ లేదు. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. సో రోజా గారు, నువ్వే చిల్లర పనులంటే నీ కొడుకు నీకన్నా డబుల్ కేడి. ఆడు మళ్ళీ ఇలా ఏడ్చి ఇలా అంట డాడీని చూసి. ఆ పర్ఫార్మెన్స్ బాగుందా అంట. సూపర్ గా చేశారు నలుగురు పర్ఫార్మెన్స్. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ కన్నీడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. నీళ్ళు పద, నీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తా. వద్దండి, నేను బతకనని నాకు తెలుసు. నన్ను గుద్దింది బైక్ కాదండి, లారీ. ఏమండి, నేను చనిపోయే ముందు నా గుండెని లేట్ చేయకుండా వరకు దానం చేయండి. ఒక మంచి పని చేశాను సంతృప్తి నాకు మిగిల్చండి. ఇస్తా నిలవేణి, ఇస్తా నిలవేణి. గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే. ఆవిడెవరో పుణ్యాత్మురాలు, ఆవిడ గుండె నాకు దానం చేసి నాకు పునర్జన్మనిచ్చిందండి. అవును జానకి, దేవుడు మంచోళ్ళని తొందరగా తీసుకెళ్లిపోతాడు. అంటే నేను మంచిదాన్ని కాదా? నువ్వు చెడ్డదానని నేను అన్నానా? అమ్మా ఏమైంది? అంటే గుండె కొంచెం బరువుగా ఉందండి. ఆవిడ ఎంత మందిని పెట్టుకుందో ఆ గుండెలో. మీ మగవాళ్ళు అయితేనే ఎంత మంది అయినా పెట్టుకుంటారు గుండెల్లో, మా ఆడవాళ్ళు కాదు. లోపల మాడిపోతుంది. ఎల్లు ముందు అది చూసుకో. ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి మాడిపోతుందని చెప్తారు. నమస్కారం బ్రదర్. నమస్తే. జనాభా లెక్కల వల్ల కాదు బండి, ఒక జీవితాన్ని వెలుగునిచ్చిన వాడిని. జీవితానికి వెలుగునిచ్చిన అర్థం కాలే. మీ ఆవిడనే దీపం మారిపోతుంటే మా ఆవిడ గుండెని దీపంగా చేసి ఇచ్చాను చూడండి, గుండె దానం చేశాను చూడండి. ఓ మీరా? సార్ రండి సార్. కూర్చోండి కూర్చోండి. ఎలా ఉన్నారు? ఏముండమండి, ఆవిడ అక్కడ, నా మనసేమో ఇక్కడ. ఇంతకు మీ ఆవిడ ఎక్కడ? వంటింట్లో ఉంది. ఒకసారి పిలవండి. జానకి నమస్తే అండి. నమస్తే. ఈయన వాళ్ళ ఆవిడ గుండెని నీకు దానం చేసిన పుణ్యాత్ముడే. మీరా అండి? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను, కూర్చోండి. ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఆరోగ్యం అంతా బానే ఉందండి, కాకపోతే గుండె కొంచెం బరువుగా ఉందండి. పిచ్చిదానా, నువ్వు పోయినా కూడా నీ గుండె నుంచి నన్ను మాత్రం ఇంకా తీసేయలేదు నువ్వు.
ఆవిడకి తినడానికి రోజు ఏం పెడుతున్నారు? ఉదయం ఎగ్ దోశ, మధ్యాహ్నం మటన్, సాయంత్రం చికెన్ అండి. మొత్తం నాన్ వెజ్ పెడుతున్నారా? మావిడ ప్యూర్ వెజిటేరియన్ అండి. నాన్ వెజ్ తింటే మావిడ గుండె ఎంత ఘోషిస్తుంది. గుండె మీ ఆవిడదైనా తినేది మావిడే కదా. మావిడ గుండె లేకపోతే మీ ఆవిడ ఉందా? నేను గుండెలో 10 రూపాయలు దానం చేయలేదండి, ఒక గుండెని దానం చేశాను. మా ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోండి. ఇప్పటి నుంచి అంత వెజిటేరియన్ పెట్టండి. పెట్టండి, వెజిటేరియన్ పెట్టండి. అర్థమైందా? ఏం చేస్తాడు? మావిడ గుండె చెప్పుడు వింటున్నాను బ్రదర్. అరే ఎంత గుండిస్తే మాత్రం గుండెల మీద పడుకుంటారు బ్రదర్. బ్రదర్ మీరు గుండెస్తారు, చాలా థ్యాంక్స్. జీవితాంతం మీకు రుణపడి ఉంటా. మీరు వెళ్ళండి బ్రదర్. ఒక్కసారి వీడిని తమ్ముడు అని పిలవండి, కొద్దిగా సంతోషపడతాడు. అలాగేనండి. తమ్ముడు. అక్క ఏంటండి ఇది? మా ఆడని పట్టుకుని అక్క అంటూ నేను బాగుంటాను, మధ్యలో నేను పోకరు కన్నా. చిచ్చి వాడు అక్క అంటే వాడికి పిచ్చి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. ఆవిడ్ని మాత్రం మా ఆవిడని నేను బాగా చూసుకుంటా, మీరు వెళ్ళండి. ఆయన ఎవరో చాలా మంచోళ్ళ ఉన్నాడు కదండి. పద హాస్పిటల్కి వెళ్దాం. పద. దేనికి? నీ గుండె వేరే వాళ్ళకి ఇచ్చి నేను కూడా మంచోడు అనిపించుకుంటా. మీరు ప్రేమించరు, ఎవరైనా ప్రేమిస్తే ప్రేమించినారు. మీకు ప్రేమను పంచితే చాలు, అది ఎవడైనా సరే. కొద్ది రోజుల తర్వాత బ్రదర్ ఎందుకు వచ్చారు? ఈ రోజు నా మ్యారేజ్ డే బ్రదర్. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ సో మచ్. రండి కేక్ కట్ చేద్దాం. నీ మ్యారేజ్ డే కి మా ఆవిడ కేక్ కట్ చేయండి బ్రదర్. అంటే మీ ఆవిడ కేక్ కట్ చేస్తే మా ఆవిడ గుండె కొద్దిగా శాంతిస్తుంది బ్రదర్. ఏంటి శాంతి? ఏమండి, ఆయన మన కోసం అంత చేశాడు, ఇంత చేస్తే ఏముందండి? కేకే కదా, ఎందుకు అలా ఫ్రస్ట్రేషన్ అవుతారు మీరు? అది కాదే. మీరు రండి సైడ్ కి. మావిడ మీద దండేసావేంటి? ప్రతి పెళ్లి రోజుకి మా ఆవిడని కలిసి ఇలా దండేసుకొని కేక్ కట్ చేస్తాం బ్రదర్. ఏంటి ఏమండి? అలా ఆవిడనే గుండె కోసం మనకి ఇచ్చారు, దండేస్తే ఏమైందండి? విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావా అక్క. అమ్మ మైండ్ దొబ్బిందారా నీకు? ఏదో మాట వరుసకు అక్క అని అన్నందుకు ఆమె అక్క అని బావ అని చెప్పి పెళ్లి చేసినట్టునేంద్రా. దాని మీద దెబ్బ పిపి అని. కేక్ కట్ చేశారు కదా, హ్యాపీ మ్యారేజ్ డే టు యు. మళ్ళీ ఏంటి? ప్రతి పెళ్లి రోజుకి నేను మా ఆవిడ సరదాగా టూర్ కోసం కేరళనో ఊటీయో అలా వెళ్తుంటాం. 2 రోజులు మీ ఆవిడ నాతో టూర్ పంపించండి. 2 రోజులు వాడుకోవడానికి ఇంట్లో వైఫై అనుకుంటున్నావా? నా వైఫ్ అది తెలుసు బ్రదర్, మీ వైఫ్ అని నాకు తెలుసు. 2 రోజులు మా ఆవిడ గుండె శాంతిస్తాను తప్ప మీ ఆవిడ మీద నాకు ఏ ఉద్దేశం లేదు. 2 రోజులు వెళ్ళొస్తాం అంతే. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? ఇప్పుడు మీరు ఆవిడని పంపిస్తున్నారు? నేను పంపించను. ఏ అమ్మాయి తలకాయ నొప్పి ఎందుకు బ్రదర్? ఏమా బొంగులోది. నాకు ప్రాబ్లం, మీకు ప్రాబ్లం, మావిడ గుండెకి ప్రాబ్లం. మావిడ గుండె నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతా. ఏమో 24 గంటలు మావిడ గుండె మీద ఉండేవాడిని నేను. ఈ రోజు మావిడ గుండె దూరంగా ఉంటున్నాను నేను. మావిడ గుండె ఎంత ఘోషిస్తుంది. నీ గుండె మీ ఆవిడకి ఇస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆయన ఇంట్లో గుడ్లే తీసుకురాడు, ఇంక గుండె ఇస్తాడు. నా గుండె ఇస్తే నేనెలా బతుకుతానే? ఆ మాట వేసుకొని ఇస్తాను అనొచ్చుగా, మాట వేసుకొని ఇస్తాను అనొచ్చుగా. ఏంటో ఇస్తాననేది? బ్రదర్ మీ ఫ్యామిలీ గొడవలు నాకు ఎందుకు బ్రదర్? ఏదో నేను వచ్చి మధ్యలో గొడవ పెట్టినట్టు. మావిడ గుండె నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతా. అదేమన్నా వస్తువు అనుకుంటున్నావా? అడగ్గాని ఇవ్వడానికి ప్రాణం పోసే గుండె బ్రదర్ కదా. మా ఆవిడ ప్రాణం పోయి మీ ఆవిడకి ప్రాణం పోస్తే మా ఆవిడ ఆత్మశాంతి కోసం మీ ఆవిడ 2 రోజులు నాతో టూర్ పంపించలేరా మీరు? అయ్యో చనిపోయిన మీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నా గానీ బతుకున్న మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు. బ్రదర్ మా ఆవిడ చనిపోలేదు బ్రదర్, మా ఆవిడ బతికే ఉంది మీ ఆవిడ రూపంలో. ఇంకా ప్రతిసారి మా ఆవిడ చనిపోలేదు, మీ ఆవిడ రూపంలో ఉంది, మీ ఆవిడ రూపంలో ఉంది అనకు. కోసి కారం పెట్టినట్టుంది. ఈ టార్చర్ పడకంటే ఆ రోజే నువ్వు చచ్చిపోతే బాగుండేదే. మామిడి గుండె నాకు ఇచ్చిన వెళ్ళిపోతా. ఏ అమ్మ మనకెందుకు? డాక్టర్ గుండె నొప్పి ఆపరేషన్ ఉంది, కొద్దిగా ఆపరేషన్ థియేటర్ రెడీ చేసుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నీకు దండం పెడతా బ్రదర్, నీకేం కావాలరా? కావాలని అడుగుతున్నావు కదా మళ్ళీ నువ్వు, ఏం కావాలని కావాలని అడుగుతున్నావు కదా. 2 రోజులు బ్రదర్ మీ ఆవిడ తీసుకొని టూర్ వెళ్ళి వచ్చేస్తాం, మావిడ ఆత్మశాంతి కోసం అంతే. అరే మళ్ళీ అదే మాట. ఏమండి, ఆయన వాళ్ళ ఆవిడ కోసం జీవితాన్ని త్యాగం చేశారు, మీరు 4 రోజులు త్యాగం చేయలేరా? వాడు చేసే పని ఎవడైనా చేస్తాడే, నేను చేసే పని ఎవరు చేయలేడే. నువ్వు చేయలేవు బ్రదర్ నాకు తెలుసు, కానీ ఏమని ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకు? మామిడి గుండె ఇచ్చాను బ్రదర్, నేను ఎవరి దాంట్లో పెట్టుకుంటా ఆవిడలో మావిడిని చూసుకుంటాను. 7 మంది ఉన్నారు బయట, ఇదిగో వీళ్ళు కూడా మావిడిని చూసుకుంటారు. పెద్ద విషయం కాదు మాకు, నాకు నా గుండె ఇంపార్టెంట్, ఇవన్నీ అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఆలోచించుకోండి బ్రదర్. ఉండరా ఇప్పుడే కాంప్రమైజ్ అవుతాను, పంపిస్తాను ఉండు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? జీవితం చెప్పానా పంపిస్తాడని?
మా మామ దీన్ని నా చేతిలో పెట్టేటప్పుడు బాధపడ్డాడో బాధపడలేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు దీని చేయి నీ చేతిలో పెడుతున్నప్పుడు నా గుండె తరుగుపోతుంది బ్రదర్. నీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా, దానికి ఒక మూడున్నాడన్న సంగతి మర్చిపో. నువ్వు మర్చిపో బ్రదర్, అన్ని మర్చిపో. నువ్వు హ్యాపీగా ఉండు అంటున్నా, నువ్వేం కంగారు పడకు, నువ్వు హ్యాపీగా ఉండు. నీ బట్టలు తేవడం మర్చిపోయారు. బట్టలేటి బ్రదర్? పర్లేదు, నేను అక్కడ కొనుక్కుందాం. ఏమండి బట్టలు లేవు, ఆందిలే వెళ్ళి కొనుక్కున్నాం. బట్టలేటి? బ్రదర్ బట్టలేటి? కన్నింగ్ థీమ్ ఇస్తే మరి ఇంత కన్నింగ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం చేస్తాం? నాగ్ బాబు సార్ బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్. టీమ్ లీడర్ కన్నింగ్ అంటే ఇలా అనుకోలే నేను. బాగా చేసి చంద్ర. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ. ఏంటి అంత గట్టిగా తుమ్మావు? నేను భయపడతాను, నీకు తెలీదా? తుమ్మితే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడతారో నాకు తెలీదు. నేను భయపడతా, నేను భయపడతా. ఏదో తగిలినట్టు అనిపించింది. అది నా కాలండి. కాలు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పెడతావు? దగ్గర పెట్టుకోలేవా? దగ్గర పెట్టుకోలేవా? పేరేమో వీరేష్, పేరేమో వీరత్వం ఉంది, బాడీలేమో పిరికితనం ఉంది. ఎవరైనా భార్య దగ్గరకు వస్తే హక్ చేసుకుంటారు, నేను దగ్గరకు వస్తే నువ్వు చెక్ చేస్తావు. నువ్వు నాకు ఎక్కడ చెక్ పెడతావు అని చెప్పేసి నేను చెక్ చేస్తుంటా. ఏమ్మా బాగున్నావా? ఏం బాగున్నామా? ఏమాలే నాన్న? ఏమైందమ్మా? వెళ్ళిపోయింది ఈ రోజుకి సేఫ్. ఏమైంది అల్లుడు? సడన్ గా హెల్మెట్ పెట్టుకున్నావు? పైనుంచి ఫ్లైట్ వెళ్తుందిగా. ఫ్లైట్ వెళ్తే అది పడి సకలాలు మన తల మీద పడితే అది నాన్న, తగ్గినా భయపడతాడు, తుమ్మినా భయపడతాడు, చివరి ఆఖరికి చట్నీ చేసుకుందామని మిక్సీ ఆన్ చేస్తే ఆ మిక్సీ సౌండ్ కూడా భయపడతాడు నాన్న. చెప్పు. ఈగకు భయపడతాడు, దోమకు భయపడతాడు, గాలి కూడా భయపడతాడు. చెప్పు. ఏంటి అల్లుడు ఇదంతా? నువ్వు దూరం ఉండు. ఆ సంచి కింద పెట్టు. ఆ సంచులు ఏమైనా తీసుకొచ్చాము చెక్ చేస్తా. సంచి చెక్ చేస్తావా? ఏమో నన్ను చెప్పడానికి ఆ సంచులో కత్తి వేసుకొని వచ్చినా రావచ్చు. ఎవరికి తెలుసు? కత్తెందుకు తీసుకురావడానికి నీకు నాకు మధ్యన ఏముంది అల్లుడు? ఏమో నా తరపు నుంచి నీ కడుపులో ఏదైనా పెట్టుకొని ఉండొచ్చు. ఆ కడుపులో పెట్టుకొని సంచులో కత్తి తీసుకొని రావచ్చు. నాకు నేనే నేను ఎలా నమ్ముతాను మామ? నువ్వు దూరం జరుగు మామ. సంచులో ఒకసారి చెక్ చేస్తా. సంచులో ఏం లేదులే. ఒకసారి పంచలో ఏముందో చెక్ చేస్తా. నేను అమ్మాయిని మా పుట్టింటికి తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వు ఒక్కడే ఉండు. ఎక్కడైనా తీసుకెళ్ళి పంచలో ఏముందో చెక్ చేస్తా. నమస్తే మేడం. యాంకరింగ్ మస్తు చేస్తున్నావు. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది. అది ఏమ్రా వీరేష్? నమస్తే అన్న. ఇదిగో అన్న డైలీ. నేను అడగకుండా డైలీ మామూలు ఇచ్చేది నువ్వు ఒక్కడ వేరే వీరేష్. థ్యాంక్స్ అన్న గుర్తించినందుకు. ఓకే పదండి రా. నేను వెనక్కి తిరిగి చూస్తాడు ఎలా భయపడతాడో చూడండి రా. అవునా అన్న? మీరు కొట్టుకుంటారా? ఏంటి కాలు చేతులు లాగుతున్నాయి? తలంతా తిరిగినట్టుంది, ఏదో భయంగా ఉంది. డాక్టర్! మిస్టర్ వీరేష్ సార్. నువ్వు 2 రోజుల కంటే ఎక్కువ బతకవు. నీకు ఢిల్లీ బెల్లి అనే జబ్బు వచ్చింది. ఇదిగో నీ రిపోర్ట్స్. ఢిల్లీ బెల్లి దీని తల్లి. ఇండియాలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరినీ దాటేసి నాకే రావాలా? ఏదైనా కొత్త రోగం వస్తే సుధీర్ టీం కు రావాలి, కానీ నాకు వచ్చింది ఏంటి? చావే డిసైడ్ అయిపోయిన తర్వాత నా మీద ఫ్లైట్ పడితే నాకేంటి, రాఖీ సావంత్ పడితే నాకేంటి? తోక్క. అరే ఫ్లైట్ వాడా, నీకెందుకు రాంత పోకరు? నా మీద నుంచి వెళ్తున్నావన్నారా? అరే 2 రోజులు ఆగరా, నీకంటే పైకి వెళ్తాడ్రా నేను. మరుసటి రోజు నెక్స్ట్ డే. నమస్తే మేడం. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది. అది ఏ వీరేశం. క్యారే వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? సర్కార్ అన్నా. వాడు సర్కార్ అయితే నాకేంటి, సెక్యూరిటీ గార్డ్ అయితే నాకేంట్రా? నా చావే డిసైడ్ అయిపోయిన తర్వాత ఎవడైతే నాకేంటి? డోంట్ కేర్. ఏం రా తల తిరుగుతోందా? నా వెనక బల్గం ఉంది. నాకు ఢిల్లీ బెల్లి ఉందిరా. ఏమున్నా సరే డైలీ మామూలుది ఇవ్వండి రా. ఇవ్వబే. ఏనా? అరే వీరేష్, నీ దగ్గర డబ్బులు లేవని నాకు అర్థమైందిరా. 4 రోజుల ఇంటికి పంపించు. అరే ఒక్క నిమిషం ఆగరా.
ఇదిగో 2 కట్టలు ఉన్నాయి అయినా ఇవ్వండి రా పొట్టిపుడంకాయ నిన్ను లేపేశారా? ఏంటా నువ్వు లేపేది 2 రోజులు అయితే నేనే లేచిపోతాను రా నా మీద ఏళ్ళు చూపిస్తావు నువ్వు నా మీద ఏళ్ళు ఎంత ధైర్యం రా నీకు ఎంత ధైర్యం రా నీకు రేష్మి కాలు మీద కాలే 48 అవర్స్ నేను కాల నేను రే సర్కార్ ఇంకోసారి మామూలు కోసం నా గల్లీకి వచ్చినా కాలు ఇరగొడతా చేతులు ఇరగొడతా అర్థమైందా అరే సర్కార్ మనది చిన్న జీవితం రా రే ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు అక్కడ షాపులో 2 ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చడానికి రెడీగా ఉన్నారన్న. అవునా వెళ్దాం పదా ఎక్కడికి వెళ్ళేది? నాకు బతకాలని చాలా ఆశగా ఉందన్నో. అరే నీ కూడా ఢిల్లీ వెళ్ళే నాకు ఆశ ఉండే 100 సంవత్సరాలు ఉండే వాడు సాచి కొడితే 48 అవర్స్ వచ్చా అర్థమైందా ఆ ఉగ్రవాదులతో నేనే వెళ్తా ఆడేంట్రా ఉగ్రవాదులు బాంబులు పెట్టాడంటే ఏదో భోజనాలు పెడుతున్నట్టు వెళ్తుండు. వాడు భయపడే స్టేజ్ నుంచి అమ్మా మనల్ని భయపెట్టే స్టేజ్కి వెళ్ళాడంటే వాడు వెనకమాల ఎవరైనా ఉండాలి, వాడి ఇంట్లో ఏదైనా ఉండాలి. అవునా అరే అన్న ఢిల్లీలో గల్లీ నాకు తెలుసురా. ఈ ఢిల్లీ బిల్లి ఎవడరా? బుర్ర తక్కువ ఎదవల్లారా. కాల్ మే కాల్ ది. చల్ పోరా విన్నా వీరేష్ పోతున్నా. అక్కడ పెట్టిన బాంబు తీసి నీకు మెడలో వేసుకున్నాయి నీకు మెంటల్ ఉన్నాయరా లేదు ఢిల్లీ బెల్ ఉంది రే బాంబ్ निकाल के हमको दे दो नहीं तो मार डालूंगा मेरे को मार डालेंगे रे अरे मारने वाला तू कौन मरने वाला मैं कौन रे अपने हाथ में नहीं है रे ऊपर वाले हाथ में है कह रहे हो सब ఢిల్లీ బెల్లి ఆడేంద్ర గన్ కొరికిండు. గన్ అనుకుంటుండా బండ్ అనుకుంటుండా? వాడు ఉగ్రవాదుల్లో పోయిస్తుండేంద్రా. వాడికి ఏదో ప్రెస్టేషన్ ఎక్కువైపోయిందన్న. మేరకు బయ్య గన్ను కొరుకుతావే? నీది కూడా కొరుకుతాయిరా ఎవడ్రా నువ్వు? మాకు డిమాండ్స్ ఉన్నాయి తెగించినావు. నువ్వెందుకు తెగించినావు? నాకు ఢిల్లీ బెల్లి ఉంది కాబట్టి తెగించేసా మీరు ఎన్ని బాంబులు పెట్టినా ఎన్ని యుద్ధాలు చేసినా ఢిల్లీ బిల్లి రాకముందేరా ఒకవేళ వచ్చిందనుకో 48 అవర్స్ కాబట్టి యుద్ధాలు మానేసి మంచిగా బతకండి రా 4 రోజులైనా నీకి ఢిల్లీ బెల్లి నాకి అర్థం కాలే కానీ నీది జనం కోసం బాంబు మెడలో వేసుకున్నాయి నువ్వు మొగాడిరా ఏం చేయమంటావు డాక్టర్ గారు దీనికంటే పెద్ద బాంబు పేల్చాడు అందుకే ఈ బాంబులు మెడలో వేసుకున్నా డాక్టర్ రేట్ ఆయగారే దరిద్రుడికి ఇలా అర్థమైంది వీడికి మాకి దేశం పోయి నీది గురించి కథలుగా చెప్పుకుంటారా చలో రే మీరు ఎన్ని చెప్పుకున్నా 48 అవర్స్ తర్వాత నేను ఉండండి రా వీరేష్ వీడేంటి మెడలో బాంబులు వేసుకున్నాడు? సారీ వీరేష్, నీ రిపోర్ట్స్ మారిపోయాయి. నీకు ఢిల్లీ బెల్లి జబ్బు లేదు. ఇదిగో నీ ఒరిజినల్ రిపోర్ట్స్. 10 నిమిషాల టైం ఉంటుంది ఈ వీరేష్ గడేంద్ర మన మీద బాంబు వేసిండు. ఆడికి ఢిల్లీ బెల్లి సపోర్ట్ ఎక్కువైపోయిందన్న. ఢిల్లీ బెల్లి తల్లి. అల్లుడు ఏవండి మీ ధైర్యం గురించి మీరు ఉగ్రవాదుల్ని గడగడలాడించిన దాని గురించి టీవీలో చూపిస్తుంటే మీ భార్య ఎందుకు పొంగిపోయానండి. అవునల్లుడు నీ ధైర్యం చూస్తుంటే నిజంగా నాకే ధైర్యం వచ్చేసింది వెళ్ళిపోయింది ఈ రోజు సేఫ్ వీడు మారడే అనవసరంగా బస్ ఛార్జీలు బొక్క. నేను వెళ్ళిపోతున్నా. దరిద్రుడా ఇంతసేపు బాబు మెల్లేసుకుని ఉగ్రవాదుని గడగడాడించావు కదరా మళ్ళీ ఏమైందిరా నీకు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు నువ్వేంటి ఎలా వణుకుతున్నావు? నీ మీద నమ్మకం పెట్టుకొని రౌడీని తిట్టాను కదా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మరి నేనేం చేయమంటావు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు అది నా తప్పలు ఎందుకు తిట్టాలి అనుభవించు ఇవాళ December 31st. ఇవాళ ఫుల్ గా తాగి రేపటి నుంచి మందు జోలికి వెళ్ళను. రేపటి నుంచి
నీకు నాకు సంబంధం లేదు అంతే. ఇది ఫిక్స్. ఓ మై గాడ్. హాయ్ బ్రదర్. హలో, మందున్రా ఏంటి ఇలా వచ్చావు? అదే రేపటి నుంచి నిన్ను అసలు తాగను, నిన్ను ముట్టుకోను అని ఏదో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నావు ఏంటి అని కనుక్కుందామని వచ్చా. రేపటి నుంచి నిన్ను ముట్టుకోనంతే. నేను కొడుతున్నానండి. నన్ను సడన్ గా మానేసి సోలో అంటావేంట్రా నువ్వు? మందు మానేస్తే మంది ఇంటికి వచ్చి కొడుతుందా? నువ్వు నన్ను బయట కొట్టి ఇంటికి రాచుకొని నేను నిన్ను కొట్టడానికి ఇంటికి రాకూడదా? లాజికల్ మాట్లాడుతూ కొడతావే నువ్వు. చంపేస్తా. ఏమనుకుంటున్నావు? రామారావు ఏంటి మూర్తి? మందు నన్ను కొడుతుంది రామారావు. మందు కొట్టాను అని చెప్పబోయి మందు నన్ను కొట్టింది అంటున్నాడు అంతే. మందు నన్ను కొడుతుంది అంటే నువ్వేదో మాట్లాడుతుంటే. బాగా లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకో. నువ్వు వాళ్ళకి కనబడవా? నేను నా ఫ్యామిలీకి, నీకు, రాజమౌళి, సన్నికి, అనసూయకి తప్ప ఎవరికి కనబడరా? సరే ఇవన్నీ పక్కన పెట్టు, కానీ అసలు నన్ను ఎందుకు మానేద్దాం అనుకుంటున్నా చెప్పు ఫస్ట్. నా పిల్లలు నన్ను తిడుతుంది, అందుకే మానేద్దాం అనుకున్నాను. పనికి మాలోడా, నీ పిల్లం నీ జీవితంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయిందిరా, నేను నీ జీవితంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయిందిరా. నీ పిల్లమే 4 పుట్టింటికి వెళ్ళిపోతురా. నేను ఎప్పుడు అలిగి నీ దగ్గర నుంచి వెళ్ళానారా? క్యా బాత్ హై. టాలెంట్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తే టాలెంట్ లేని వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తాను రా. ఏంటా సార్ మీరు కూడానా? అనుసోకున్న విశ్వాసం కూడా లేదురా వేదవా నీకు అసలు. రేపు పొద్దున కల్లా హైదరాబాద్ కొనకపోతే నా పేరే కాదు. చూడరా, వాడి దగ్గర క్వార్టర్ కూడా కొనడానికే డబ్బులు ఉంటుందిరా. అలాంటిది హైదరాబాద్ ని కొంటా అనేంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎవర్రా? నువ్వేనైనా చెప్పు, రేపటి నుంచి నేను తాగను, నీ వంక కూడా చూడను. చూస్తారా? రే పెళ్ళాం చెప్పిందని నన్ను వదిలేస్తావురా నువ్వు? నా వల్లే చాలా మంది పెళ్ళాన్ని వదిలేశారా. అలాంటిది నువ్వు నన్ను వదిలేసి ఉంటా అంటావురా? చూద్దాంరా ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఎదవా. నువ్వు నన్ను చూసే ప్రసక్తి లేదు. మరుసటి రోజు రాత్రి వద్దు సత్తుపండు వద్దు. నుంచి దిగేసరికి నరాలు జువ్వు లాగేస్తున్నాయి. నరాలు ఎంత లాగినా మందుకు లొంగే ప్రసక్తే లేదు. Oh my God. నువ్వు నన్ను చూసావు, నేను నిన్ను చూడలేదు. నువ్వు నన్ను చూసింది నేను నిన్ను చూసా. నేను నిన్ను చూడలేదు. కొడతావంటే చూసి చూడలేదంటావురా దరిద్రుడాను. నువ్వు సాఫ్ట్ గా చెప్పడానికి భూమికి అనుకుంటున్నావురా నన్ను? దేవుడా చెప్పు, నువ్వు నన్ను చూసావా లేదా? చూస్తే తాగేస్తారా? అరే మూర్తి, నువ్వు బయట నిగ్రహంగా ఉన్నా లోపల నీ నరాలు ఆగ్రహంగా ఉన్నాయిరా. అరే మూర్తి, నన్ను నువ్వు వేసుకున్నప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటావురా. నన్ను మానేసిన తర్వాత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావురా మూర్తి. నువ్వు ముందు వెళ్ళు, రోజుతో పిన్ చాలుక పడుకుంటా, నిద్ర వస్తుంది. ఎన్ని రోజులు నన్ను పక్కన పెడతావు చూస్తా. బిడ్డ పిసుక్కుంటున్నాడు. అరే మూర్తిగా, అరే పెళ్ళాం లేకపోయినా పడుకోవచ్చు, కానీ నేను లేకపోతే అంత పడుకోలేవురా మూర్తి. చేసిన ఓవర్ యాక్షన్ చాలు గానీ ఒక పెగ్గేసుకురా. హలో, ఇద్దరు మాత్రం వేసుకొని నేను పడుకుంటాను, కానీ నిన్ను మాత్రం వేసుకోను. విశ్వాసం లేదురా నీకు వెధవా. నీ బాధ నీ సంతోషాన్ని ఎన్ని రోజులు పంచుకున్నాను రా నేను. రే చూస్తా నన్నే చేస్తున్నావు కదా నువ్వు. పొద్దున కల్లా పిఎం నవ్వుతా, సాయంత్రానికి సీఎం నవ్వుతా. ఎవడైనా అడ్డొస్తే అటు సంగతి చూస్తా. అది నా రేంజ్. మినిస్టర్ గారు వస్తున్నారు. ఆడు మినిస్టర్ అయితే నేను ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ కి మినిస్టర్ తప్పుకుంటాడా? మినిస్టర్ కి ప్రైమ్ మినిస్టర్ తప్పుకుంటాడా? రే నిన్ను ఆగరా, ఇలా తాగుబోతులతో పెట్టుకోకూడదురా. మన వాటి పక్క నుంచి వెళ్దాం పదరా. చూడరా,
వాడు తాగేస్తున్నాడు కాబట్టి వాడి పక్క నుంచి వెళ్ళిపోయారా? వాడికి భయాన్ని వీడికి ధైర్యాన్ని ఇచ్చింది ఎవడరా? నేను కదరా మూర్తి. నువ్వు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పు, నేను తాగను, ఇదంతే ఫిక్స్. అనుసూయకునే విశ్వాసం కూడా లేదురా నీకు, దరిద్రుడా. నాకు విశ్వాసం ఉంది, కానీ మందు చెప్తోంది ఏమిటి? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి ఇంకా లేవలేదా నువ్వు? 3 పూట్ల తినడం, దున్న పోతుల పడుకోవడం తప్ప నీకేం తెలీదు నీకు. పొద్దు రేటి పిచ్చిదానిలో వాగుతున్నావు. నాకు పిచ్చంటావారా? పిచ్చి నీకు పిచ్చి, నీ అయ్యకు పిచ్చి, నీ అమ్మకు పిచ్చి, నీ ఫ్యామిలీ మొత్తానికి పిచ్చి. నాకు పిచ్చంటావారా? అరే మూర్తి, ఒక్క పెగ్గేరా. నో సత్తిపండు నో. లేకపోతే నాకు ధైర్యం లేదా? నా ధైర్యం ఏంటో చూపిస్తా. ఒసేయ్, బయటికి రావే. ఏంట్రా? ఊరికే పిలిచానే. పగిలిపోద్దే. అమ్మో, నేను నీలో లేకపోతే అదిరా నీ పరిస్థితి. బయటికి రావే. పిలిచారా? అబ్బా, కొడుతున్నారు ఎందుకండి? నొప్పిగా ఉందా? లేదండి, నేను ఎవరినే? మీరు నా దైవం అండి. నేను నీ దైవాన్ని అయితే ఇది నా దైవం. నీ దైవాన్ని మొక్కు. మొక్కేనండి. అది ఇప్పుడు నా దైవాన్ని మొక్కు. మొక్కేనండి. లోపలికి. అబ్బా, వాడు మంది తాగి పెళ్ళాం దగ్గర పులిలా ఉన్నాడు, నువ్వు మందు మానేసి పెళ్ళాం దగ్గర పిల్లిలా ఉన్నావురా. పిల్లి లాంటి జీవితాన్ని వదిలేసి పిల్లి లాంటి జీవితాన్ని బతుకుతుంటే నాకు బాధగుందిరా మూర్తిగా. ఒక్క పెగ్గేసుకోరా మూర్తి. ఒకటేరా, పులైపోతావు. ఒకటేసుకో. ఒకటే పులైపోతావురా. తాగను. చాలా స్టాండర్డ్ గా ఉన్నాడు. ఎవడరా నువ్వు? ఇక్కడ వచ్చి నిలబడ్డావు? నా ఇల్లు నిన్ను ఇక్కడే ఉండే, ఈ రోజు కనిపించట్లేదు. నీ ఇల్లు ఈ రోజు పక్క గల్లీలోకి వెళ్ళింది, అక్కడ ఉంది పో. చూడు, నిన్ను తాగితే ఇల్లు ఒళ్ళు మర్చిపోతారు. ఎలా తాగమంటావు? అరే వాడి కెపాసిటీ క్వార్టర్ రా. వద్దురా అంటే హాఫ్ తాగుతాడు. రోజు ఇల్లు వెతుక్కుంటాడు. నాదా తప్పు? చెప్పు. హలో బ్రదర్, ఆ గల్లీలో నా ఇల్లు లేదు, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. నువ్వు నీ ఇల్లుని ముందు నుంచి కాకుండా వెనక నుంచి చూసి ఇది నా ఇల్లు కాదనుకొని వచ్చేసావురా. నీ ఇల్లు అక్కడే ఉంది, పోరా. నా ఇల్లు నన్ను చూసి అలా తల తిప్పేందుకు తీసుకుంది బ్రదర్. బహుశా నా మీద అడిగిందేమో, మళ్ళీ దాన్ని ఇప్పుడు నేను బుజ్జగించాను. ఇలా తయారయ్యారంట మీరు. చంద్రమండలాన్ని పొద్దున కల్లా కొంట. చంద్రమండల అన్న కొనకపోతే నా పేరే కాదు. చంద్రమండలం అనుకొని ఏం చేస్తావురా? వ్యవసాయం చేస్తా. మరి నీళ్ళెక్కడ నుంచి తెస్తావురా? మబ్బుల్ని పిండుతా. రే మీలాంటి తాగుబోతుల వల్ల అప్పుడప్పుడు తాగే వాళ్ళు కూడా నన్ను మానేస్తున్నారా? రే మందులా తాగండ్రా, నీళ్ళ తాకండ్రా. దరిద్రుడా. నువ్వు ఎన్ని చెప్పినా పొద్దున కల్లా చంద్రమండలాన్ని కొంట, మబ్బుల్ని పిండుతా, అంతే. ఎవడడ్డా ఇలా తయారయ్యారంటారా మీరందరూ? ఏం చేయాలరా? నీకు 30,000 జీతం, నాకు 29,000 ఇచ్చావు. ఇంకొక 1000 ఏం చేస్తావరా? ఖర్చు పెట్టుకున్నానే. ఎలా ఖర్చు పెట్టుకుంటావరా? 30,000 జీతం తెచ్చినండి, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్న హక్కు లేదా నాకు? నాకెదురు చెప్తావరా? నువ్వింతకు ముందు తాగేవాడు కాబట్టి నేను భయపడ్డాను. ఇప్పుడు నీకు అంత సీన్ లేదు. ఆ 1000 రూపాయల లెక్క చెప్పకపోతే అరగంటకు ఒకసారి రౌండ్ వేస్తాను రా. ఏమనుకున్నావు? మందు మానేసిన తర్వాత నీ పరిస్థితి చూడరా మూర్తి. నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులకు లెక్క చెప్పాల్సి వస్తుంది, నీ పెళ్ళం కొట్టిన దెబ్బలు లెక్క వేసుకోవాల్సి వస్తుందిరా మూర్తి. వద్దురా అలాంటి జీవితం. ఒక పెగ్గేరా, ఆలోచించకరా. నీ గోల్డెన్ లైఫ్ నీ చేతిలో తీసుకోరా మూర్తి. కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చిలుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చిలుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమప్పు వాన బాణాలే వేయని,
నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని నెక్స్ట్ నీకు 1000 రూపాయలు లెక్క చెప్తాను బయటికి రావే. అమ్మో వీడు మళ్ళీ మందు కొట్టేసినట్టున్నాడు. 1000 రూపాయలు లెక్క ఎందుకండి? 1000 కాకపోతే 10,000 ఖర్చు పెట్టుకోండి. నాకెందుకండి? మీరు ఖర్చు పెట్టుకోండి. చూసారా మూర్తి, నేను నీలో ఉంటే ఎంత ఉంటుందో, ఎంత ధైర్యం ఉంటుందో. ఇన్నాళ్ళు పిల్లం మాటలు విని నిన్ను అనవసరంగా దూరం చేసుకున్నాను. సారీ. ఓకే ఓకే. ఇక నువ్వు నా పక్కనుంటే పెళ్ళాన్నే కాదు మైక్ టైసన్ కూడా మట్టి కనిపిస్తా, 6 నాళ్ళు కూడా ఉరికిస్తా. అంతే. పెగ్ దిగిపోయిన తర్వాత ఆవిడ నురికిస్తే మళ్ళీ దిగక ముందు ఇంకోటి వేసేయ్. ఓకే. అంతే. ఓసేయ్. కొంట పొద్దున కల్లా హైటెక్ సిటీ కొంట. ఏం కొంటావురా? హైటెక్ సిటీ కొంటావా? ఫస్ట్ నీ చేత మందు తాగా మానిపిస్తే కానీ నాకు వాల్యూ ఉండదురా. అమ్మయ్య. ఏంటి సంగతులు? ఏంటి సంగతులు? నీకున్న విశ్వాసం కూడా లేదు వీళ్ళిద్దరికి నా మీద. నాకున్న విశ్వాసం నీకు లేదు కదా, సీక్రెట్లు పెట్టుకోవట్లేదు. ఏది ఏమైనా మనం మందు కొట్టొద్దు, మంది కూడా మనల్ని కొట్టొద్దు. డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బాబు గారు బాగుంది. మందు తాగమని చెప్తుంది తప్ప ఎక్కువ తాగద్దని మరి చిన్న సందేశం ఉంది. ఇదే మందు సందేశం. తాగమని ఎంకరేజ్ చేయాలా, లిమిటెడ్ గా తాగమని చెప్పాడు. బాగుంది మెసేజ్ అండ్ ఎంటర్టైన్మెంట్. సత్తిపండు యొక్క నిగ్రహం అంతా బాగుంది. బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్. బట్ దీని ద్వారా ఇంకో మెసేజ్ కూడా ఉంది రోజా గారు. వీళ్ళు మందు సాయంతో పడతారు, మాకు అక్కర్లేదు. వాళ్ళకి ధైర్యం కావాలంటే మందు కావాలి, మనకు అవసరం లేదు. బై బర్త్ ధైర్యం ఉంది. కానీ ఖుషి సాంగ్ ని ఇలా కూడా వాడతారని టూ మచ్ అసలు. సో నీ క్రియేటివిటీ బాగుంది. మందు మానేసిన వాడి దగ్గరికి వెళ్ళి ఎలా బాధపడుతుంది దాని గొప్పతనం చెప్పడం, అండ్ ఎక్కువ తాగిన వాళ్ళని తాగద్దని కంట్రోల్ చేయడం కూడా బాగుంది. మందులా తాగండి, మంచినీళ్ళలాగా తాగద్దండి రా బాబోయ్. గుడ్ గుడ్ గుడ్.